అందరికి నమస్తే. కాంగ్రెస్ లో కొత్త నినాదం సీఎం మా నియోజకవర్గం రావద్దు. ఎవరైనా సరే సీఎం మా కాన్స్టిట్యున్సీకి రావాలి, వరాల జల్లు కురిపించాలి, 4 శంకుస్థాపనలు చెయ్యాలి, మాకు ఏదో ఇచ్చి పోవాలని అందరూ కోరుకుంటారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం సీఎం మా కాన్స్టిట్యున్సీకి రావద్దు, మా కాన్స్టిట్యున్సీకి వస్తే జరిగే ప్రమాదం ఏందో వాళ్ళు అదంతా వివరిస్తున్నారు. మా కాన్స్టిట్యున్సీకి ఆయన రావడం వల్ల వచ్చే నష్టమేంది, ఎందుకు ఆ నినాదం కాంగ్రెస్లో వినిపిస్తుంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా పాదయాత్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని సైడ్ పట్టించినరా, రేవంత్ రెడ్డి జీరో చేసినరా ఈ పాదయాత్ర ద్వారా అనే చర్చ ఒకటి నడుస్తున్నాగా ఇప్పుడు ఎందుకు ఈ విషయం తెర మీదకి వచ్చింది అనేదే వార్త. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనలు చాలా తక్కువ. ఆయన సీఎం అయ్యి 20 months అయింది, కానీ 20 పర్యటనలు కూడా లేవు, 10 పర్యటనలు కూడా లేవు. అయితే ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అంటేనే ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. అసలు ఆయన పర్యటన రాకుంటే బెటర్, మా ఊరికి రాకుంటే బెటర్, మా దగ్గరికి రాకపోతే ఇంకా బెటర్. ఆయన రావడం వల్ల జనాలకి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ఏవో చేస్తున్నాడు, దానివల్ల ఎమ్మెల్యేల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటే సీఎం వస్తున్నాడు, 1000 కోట్లు ప్రకటిస్తున్నాడు అభివృద్ధి కోసం, ఓ శంకుస్థాపన చేస్తున్నాడు, ఓ 4-5 శంకుస్థాపన బొమ్మలు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి, పోతున్నారు. అవి నెలైనా లాంచ్ అయితే లేవు, 2 నెలలైనా లాంచ్ అయితే లేవు, 6 months అయినా లాంచ్ అయితే లేవు. 1000 కోట్లు కాన్స్టిట్యున్సీకి వస్తే మా ఎమ్మెల్యే పనిచేస్తలేడు అనేది జనాలకు పోతుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చేమో 1000 కోట్లు చెప్పిపోయాడు, మా ఎమ్మెల్యేనేమో రోడ్ వేయమంటే రోడ్ వేస్తలేడు, గుంతలు పుడుస్తామంటే గుంతలు పుడుస్తలేడు, మాకు పలానా దగ్గర వంతెన కట్టమంటే వంతెన కడతలేడు. ఏంటంటే పైసలు రాలే అంటున్నాడు. పైన గవర్నమెంట్ బాగానే ఇచ్చింది, కింద మా ఎమ్మెల్యే పనిచేస్తలేడని జనంలో ఒక రివర్స్ చర్చ నడుస్తుంది. దీంతోన రేవంత్ రెడ్డి రాకపోతే ఎమ్మెల్యేలు కనీసం ప్రభుత్వం ఇంకా రాలేదనో, పైసలు వస్తున్నాయనో, నేను ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రిని ఒప్పిస్తానో, మొన్ననే ముఖ్యమంత్రిని కలిసిన చేస్తానని చెప్పి నచ్చజెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా పోయిన కాన్స్టిట్యున్సీలు లేకపోతే ఆయన చేసిన శంకుస్థాపనలు ఏవి ముందర పడలేదు. ఆయన మా వనపర్తి కాన్స్టిట్యున్సీ కూడా పోయిండ్రు, 1000 కోట్లు ప్రకటించిండ్రు, ఏమీ లాంచ్ కాలేదు ఇప్పటి వరకు. ఇదంతా జరిగి 3-4 months అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకుంటున్నారు, పోతున్నారు, సభలో చేతులుపుతున్నారు, మాట్లాడుతున్నారు, వస్తున్నారు, కానీ ఫలితం కనిపిస్తలేదు. జనాలకు కావాల్సింది ఫలితమే. ఎందుకంటే సమస్యలు అనేది పాత గవర్నమెంట్ తీర్చిందా, ఈ గవర్నమెంట్ తీర్చిందా కాదు. సమస్యలు రోజు వస్తాయి, గంటకు వస్తాయి, నిమిషానికి వస్తాయి. ప్రతి సమస్యకు బాధ్యత గవర్నమెంటే వహించాలి. కానీ పోయినసారి గవర్నమెంట్ వేసిన రోడ్లే ఉన్నాయి, పోయినసారి గవర్నమెంట్ వేసిన బ్రిడ్జిలే కనిపిస్తున్నాయి, పోయినసారి గవర్నమెంట్ వేసిన కొత్త కరెంటు స్తంభాలే కనిపిస్తున్నాయి, పోయినసారి గవర్నమెంట్ వేసిన ట్రాన్స్ఫార్మర్లే కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులే ట్రాన్స్ఫార్మర్లు వేసుకొని బోల్ చేస్తుంది తప్ప కొత్త ట్రాన్స్ఫార్మర్లు వస్తలేవు, డబ్బులు కట్టినా కూడా, డీడీలు కట్టినా కూడా. ఇట్లా ఎక్కడ చూసినా కొత్త గవర్నమెంట్ అనే ముద్ర లేకుండా పోయింది గ్రౌండ్లో. మొదలై రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జనాల్లో తీవ్రమైన అసంతృప్తి. జనాలు ఎదురు చూసేది 2 issues మీద, ఒకటి సంక్షేమ పథకాలు, 2 అభివృద్ధి పైన. ఈ 2 కనిపిస్తారు, అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేవు. కనీసం ఎమ్మెల్యే ఏదో ఒకటి చెప్పుకొని నడిపిద్దాం, ఎలక్షన్స్ నడిపిద్దాం అంటే ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటన అంటే కనీసం ఉండాలి కదా. ముఖ్యమంత్రి ఉత్తగా పోయి చేతులు పోస్తే వాడు పట్టించుకోడు, కనీసం ప్రకటన చేసి రావాలి. ఆ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు వీళ్ళు. ప్రకటనల విషయంలో వెనక తగ్గుతలేరు. పలానా కాన్స్టిట్యున్సీ వచ్చిండ్రు, 1000 కోట్లు ప్రకటించిపోయినని చెప్పుకుంటున్నారు, పేపర్లు నిన్న రాపించుకుంటున్నారు. చూసినామా మా ఎమ్మెల్యే 1000 కోట్లు తీసుకొచ్చిండు అనే చర్చ ఒకటి నడుస్తుంది. తర్వాత దాని మీద నెగిటివ్ టాక్ స్టార్ట్ అవుతుంది. ఏం చేసిండు ఈయన 1000 కోట్లు తీసుకొచ్చి, ఏం కట్టిండు, 1000 కోట్లు వేస్తే ఈయననే బొక్కిండా, 1000 కోట్లు ఈయననే తినేసిండా, ఆయన సీఎం ప్రకటించిండు, ఈయన ఎందుకు పని స్టార్ట్ చేస్తలేడు, ఈ రకమైన చర్చ జనాల్లో నడుస్తుంది. కాబట్టి ఎమ్మెల్యేలు మీరు కాన్స్టిట్యున్సీకి రాకపోతేనే బెటర్, మీరు కాన్స్టిట్యున్సీ వస్తే మాకు అనవసరంగా ప్రెషర్ అవుతుంది, మీరు రాకపోతే బాగుంటుంది. ప్లస్ ముఖ్యమంత్రి పోయినా పోకపోయినా ఎమ్మెల్యేల మీద ఆల్రెడీ ప్రెషర్ ఉంది. ఎమ్మెల్యేలు ఇవే ఏ గ్రౌండ్కి పోయినా ఎవరొచ్చి ఒక ఎమ్మెల్యే ధీమాగా జనాలకు పోయే పరిస్థితులు లేవు తెలంగాణలో. ధీమాగా చలో నేను ఎమ్మెల్యేను, నేను వాళ్ళ ప్రతినిధిని, నేను వాళ్ళకి అడిగింది చేసేసిన, చెప్పింది చేసేసిన, అడగకపోయినా చేసేసిన, సమస్యలు వస్తే నేనే పరిష్కరించిన అని గుండె మీద చేసుకొని పోయే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎందుకు లేవనంటే ఏమీ కాలేదు, జనం కూడా ఓపికగా చూసినారు.
1 నెల చూసిండ్రు, 2 నెలలు చూసిండ్రు, లోక్సభ ఎలక్షన్స్ 5-6 నెలల గ్యాప్లు వచ్చినాయి, అవి చూసిండ్రు. తర్వాత సంవత్సరం పాలన, ప్రజాపాలన అంటే అది చూసిండ్రు. సంవత్సరం తర్వాత చూస్తే ఏమీ కనబడతలేదు, గ్రౌండ్ జీరో. ఎమ్మెల్యేల అనుచరులు ఓట్లు వేయించిన వాళ్ళే ఏమి చెప్పలేకపోతున్నారు సమాధానం. అన్నకి చెప్తా అంటున్నారు, అన్న ఏడా జనాలకు వచ్చేది లేదు, వచ్చినా కార్యకర్తల బలగంతో వచ్చి వెళ్ళిపోడే తప్ప సామాన్య జనాలను కలిసే అవకాశం లేదు. ఒక ఎమ్మెల్యే ఒక ఊరికి పోతే, ఏ ఊరికన్నా కానీ ఊరికి పోతే ఆ ఊర్లో ఎంతమంది ఉంటారు? ఒక 15 నిమిషాలు ఊర్లో నడుస్తే ఊరు మొత్తం అయిపోతుంది. కానీ ఏ ఎమ్మెల్యే ధైర్యం చేస్తలేడు. ఏడికి పోయినా ఏదో సమస్య, నిరుద్యోగ సమస్య, పథకాల సమస్య, రేషన్ కార్డులు రాని వారి సమస్య, వచ్చిన వాళ్ళ సమస్య, ఇల్లు రాని వాళ్ళ సమస్య, వచ్చిన వాళ్ళ సమస్య, రైతుల సమస్య, విద్యార్థుల సమస్య, గవర్నమెంట్ స్కూల్ సమస్య, అన్ని సమస్యలే. కానీ వాటిని పరిష్కరించే మార్గం ఎమ్మెల్యే దగ్గర లేదు. వాళ్ళకి ఎవరు చెప్పేతోడు కూడా లేడు ఎమ్మెల్యేలకు. అందరూ ఒకటే లైన్, గెలిచినాం, ఎమ్మెల్యేలకు ఉన్నాం, మరి గవర్నమెంట్కి వెళ్ళి వస్తే తప్ప మేము చేయలేమని వాళ్ళు. వచ్చినా రాకుండా మాకు సంబంధం లేదు, మీరు ఎమ్మెల్యే గెలిచిర్రు, మాకు చేస్తామన్నది చెయ్యాలని జనం. ఇట్లా జనము, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం అందరి మధ్యలో తెలంగాణలో ఏం జరుగుతుందంటే ఇదే జరుగుతుంది. కనీసం ఊళ్ళో సర్పంచో, ఎంపీటీసో, జడ్పీటీసో ఉంటే వాళ్ళని అడుగుతున్నారు జనం. వాళ్ళు లేరు, అందరు కలిసి ఎమ్మెల్యే మీదే పడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి రాకపోతేనే సుకూన్. రేవంత్ రెడ్డి వస్తే మళ్ళీ ఖర్చు. ఇప్పుడు ఎక్కడ సభ పెట్టినా, సభ పెడితే కనీసం ఒక 5-6 వేల మందిని పిలుచుకురావాలి. ఎవరు జనాలు ఉత్తగా రారు. మొదలే గవర్నమెంట్ ఉంది. మొన్న జడప్రోల దగ్గర రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడితే అసలు ఎక్కడెక్కడి నుంచో ఊర్లకి వెళ్ళి జనం తీసుకొచ్చారట. వాళ్ళందరికీ మధ్యాహ్న భోజనం, సాయంత్రం క్వార్టరు, 300 రూపీసు. నిజానికి ఇప్పుడు జనాలు కూడా ఏం పని లేకుండా ఊళ్ళో. పొలం ఉన్న వాళ్ళకు అంతో ఇంతో నీళ్ళు ఉన్న కాడ వ్యవసాయం చేసుకుంటున్నారు, లేని వాళ్ళు కూలి పని లేదు, ఏం పని చేసుకోవాలి? ఏదో ఎలక్షన్స్ టైంలో అంటే ఖర్చు పెడతారు జనాలు, మామూలుగానే జనాలు తీసుకురావడానికి డబ్బులు ఖర్చు పెడతారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ 20 నెలలకే డబ్బులు ఇస్తే తప్ప జనాలను తీసుకొచ్చుకోలేని పరిస్థితి వచ్చింది. అవన్నీ ఖర్చు. ఆడొక సభ ఏర్పాటు చేయాలి, అదో ఖర్చు. పేపర్లకు యాడ్ ఇవ్వాలి, అదో ఖర్చు. అనవసరంగా ఖర్చు ఒకటి వస్తుంది, ప్లస్ బద్నాం అవుతున్నాం. సీఎం రాకపోతే బెటర్. ఏమని ఉంటే మేమే హైదరాబాద్కి వస్తాం, మాట్లాడుకుంటాం, ఏదైనా ఉంటే మేమే నిధి పత్రాలు ఇస్తాం, చేసుకుందాం. అంతేగాని మీరు ఏదో వచ్చి హడావిడి చేస్తే ఈడ తర్వాత గ్రౌండ్లో మేమేం సమాధానం చెప్పలేకపోతున్నామని ఆయన ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారట. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.